వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 14th నుంచి ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ యాజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక కామన్ మ్యాన్ రియాక్షన్ కూడా అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఏంటి ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ చేస్తే ఏంటి అసలుకి వర్త్ అంటావా? ఒక్క సండే రోజు పెట్రోల్ బంద్ చేయడం లేదు బ్రో. సాటర్డే రోజు ఎక్స్ట్రా కొట్టించుకొని సండే రోజు తిరుగుతారు అంతే అంతే బ్రో. దానివల్ల నష్టం లేదు, ఉపయోగం లేదు బ్రో. ఏం చేస్తారు చెప్పండి. అది బట్ పర్యావరణాన్ని నడిపించాలి, పర్యావరణాన్ని చేసే వేరే చర్యలు తీసుకోవాలి. కానీ వన్ డే పెట్రోల్ బంక్ ఆపడం వల్ల పర్యావరణానికి ఏం నష్టం జరగదు, ఏం ఉపయోగం జరగదు బ్రో. అంతే. సాటర్డే రోజు ఎక్స్ట్రా కొట్టించుకొని తిరుగుతారు అంతే. ఈ కార్స్ అవల్ల తిరుగుతున్నాయి కదా, ఎలక్ట్రికల్ కార్స్ తెప్పించారు. అదేదో పెట్రోల్ మొత్తం తీసేసి ఎలక్ట్రికల్ కార్లు పెట్టండి, బ్యాటరీ కార్స్ పెట్టండి. దానివల్ల ఓకే ఏమైనా జరగవచ్చు, కానీ దీనివల్ల అయితే ఏం జరగదు బ్రో. ఏముండదు. పెట్రోల్ బంక్ ఇప్పుడు అట్లా పెట్రోల్ కొట్టించుకొని తర్వాత కొట్టించుకుంటే అంటే ఆ రోజు ఇబ్బంది పడేవాళ్ళు. ఆ రోజు చాలా మంది ఇబ్బంది పడతారు బ్రో. ఇబ్బంది కలిగిస్తుంది కానీ పర్యావరణాన్ని ఇది కాపాడే పరిస్థితి కాదు. కొంతమంది బైక్స్ వెళ్ళుకుని ఉంటారు, రోడ్డు మధ్యలో పెట్రోల్ అయిపోతుంది, దొప్పుడు బండి దగ్గరికి వెళ్తారు, ఇక్కడ పెట్రోల్ ఉండదు, వాళ్ళ పరిస్థితి ఏంది బ్రో? ఆగిపోతాయి కదా బండ్లు. ఆలోచించాలా. ఇది ఈ న్యూస్ తెలిసిన నాకు తెలిసి చాలా మందికి ఈ న్యూస్ తెలియదు అనుకుంటా. జస్ట్ నా వచ్చింది. తెలిసిన వాళ్ళకి మాత్రమే సాటర్డే కొట్టించుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటుందిలే పెట్రోల్ బంక్. కొంతమంది ఉంటారు 150 కొట్టించుకొని తిరుగుతూ ఉంటారు. చాలా మంది బ్యాక్లో అమ్ముకుంటున్నారు 100%. ఆల్రెడీ ఇప్పుడు పెట్రోల్ రేట్ కానీ పెరిగిపోతుంది. సండే రోజు బ్లాక్లో అమ్ముకునే షాపుల దగ్గర, దుకాణాల దగ్గర వెళ్తారు. పెట్రోల్ అది 100, 110 అట్లా జరుగుతుంది, 120, 150 అట్లా అమ్ముతారు. మనకే నష్టం జరిగే పనులు బ్రో. ఇవాళ లాభం అయితే జరగదు. సో అన్న చెప్పండి, ఏంటి అంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మీరు మెకానికే అంటున్నారు కదా. నేను బైక్ మెకానికే. నేను బైక్ మెకానికే. అయితే ఒక పర్సన్ BS6 బైక్స్ వచ్చిన తర్వాత టోటల్ అందరూ ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు బండ్లు. ట్రాఫిక్ ఉన్నప్పుడు కనీసము ఆన్ ఆఫ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బంద్ చేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఆ టైంలో పెట్రోల్ సేవ్ చేయొచ్చు. రేట్లు పెంచండి గవర్నమెంట్ మీద పడుతున్నారు తప్ప మీ సరదా కొరకు మీరు చేసుకోవడం తప్పది. కావాలనుకుంటే సిగ్నల్ ఆన్ అయిన తర్వాత బటన్ ఆన్ చేసుకొని సెల్ఫ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ప్రతి ఆదివారం పెట్రోల్ బంద్ చేయాలన్నట్టుగా అనుకుంటున్నారండి, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని. ఇట్లా చేసే ఇబ్బంది పడతారంటారా? కంపల్సరీ ఇబ్బంది పడతారు. పబ్లిక్ అయితే ఇబ్బంది పడతారు. కాకపోతే ఈ పబ్లిక్కు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దానికి యూజ్ చేయాలి పెట్రోల్, ఏ దానికి బండి యూజ్ చేయాలి, అదొక్కటి క్లారిటీగా తెలుసుకుంటే. ఓకే, అట్లయితే బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోతారు కదా. మీరు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. లైవ్ అడుగుతున్నా నేను డైరెక్ట్. గవర్నమెంట్ ఏం చేస్తుంది? బ్లాక్లో అమ్ముకో, నువ్వు బతుకు, ఇతరులు అయినా సరే. అంటే ఆ లాంగ్వేజ్ వల్గర్ మాట్లాడద్దు చెప్తున్నా అన్నాక మళ్ళీ ఎందుకు కానీ. సరే కానీ నువ్వు గవర్నమెంట్ సీజ్ చేయమను, అట్లా అమ్మొద్దని చెప్పమను. ఆదివారం పెట్రోల్ బంకులు ఏది బంద్ చేసుకొని ఇంట్లో కూర్చో అన్న. ఏడుకోతావు? బంద్ చేసుకొని ఇంట్లో కూర్చో. అంబులెన్స్ ఉంది, కాల్ చేయి. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీ ఇచ్చింది. అంబులెన్స్ లో ఫ్యూల్ అయిపోతాండవా? అంబులెన్స్ లో ఫ్యూల్ అయిపోదు, డిపార్ట్మెంట్ లో బండ్ల ఫ్యూల్ అయిపోదు. ఓన్లీ నార్మల్ కామన్ పర్సన్ లో మాత్రమే ఫ్యూల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడి ఏదో ట్యాంక్ ఫుల్ చేసుకొని ఏదో చేసుకుంటారు. ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ అయితే మీరు మెకానిక్ అంటున్నారు కదా, ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారంటారు? ఇబ్బందులు అయితే ఓ రోజు ఆగండి, ఏమైతుంది? పానం పోతుంది. అంబులెన్స్ ఉన్నాయి కదా, అదే గవర్నమెంట్ పడుతుంది కదా, గవర్నమెంట్ చూసుకుంటుంది. పర్యావరణాన్ని కూడా అవును, పర్యావరణం కూడా కొంచెం కూల్ అయిపోతుంది. ఎవ్రీ సండే పెట్రోల్ బంద్ అంట, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని. దీనివల్ల కామన్ మ్యాన్ కానీ ఎవరైనా ఏ మ్యాన్ అయినా కానీ ఏమైనా ఇబ్బందులకు గురవుతారంట? ఖచ్చితంగా ఇబ్బందే. ఎందుకంటే కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది అందరికీ. కానీ పెట్రోల్ సండే రోజు ఆపేసినా కూడా కొంతమంది బద్ధకం అయ్యో, లేదా కొంతమంది ఏంటంటే అత్యవసరం అనమాట. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ పోతారో వాళ్ళకి అర్థం కాదు. కానీ ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ చాలామంది ఈ డ్రైవర్లు కానీ అందరూ ఉండరు. ఇది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనిషి పరిస్థితి ఏ టైంలో ఎలా అవుతుందో చెప్పలేము. కానీ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ లేకపోతే మనం పోలేము ఎక్కడికి. ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. 4 వీలర్స్ కానీ, 2 వీలర్ కానీ, 6 వీలర్ అన్ని దగ్గర ఉన్నాయి.
మంచి ఐడియానే అంటావా? అంటే పర్యావరణాన్ని సేవ్ చేసే ఒక రోజైనా కానీ ప్రజలందరూ సహకరిస్తారంటావా? ఇప్పుడు పర్యావరణాన్ని సేవ్ చేయాలంటే కరెక్టే నువ్వు అనేది కూడా పెట్రోల్ ఆపాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ పెట్రోల్ ఆపినా కూడా కొంతమంది పెట్రోల్ బయట అమ్ముతారు, బ్లాకులు అమ్ముతారు. మరి వాళ్ళు నువ్వు ఆపలేవు కదా. మనం బయట వాళ్ళని ఆపలేవు. కొంతమంది ఒక నెల రోజులకో సంవత్సరం రోజులకో స్టాక్ చేసుకుంటారు, మళ్ళీ దాన్ని ఆపలేవు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు? ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టాలన్నమాట. ఎలక్ట్రికల్ వెహికల్స్ అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా 6 వీలర్ అయినా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఉంటే అప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడుతాం. నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ తగ్గించేసి మోటార్ కంపెనీలు కానీ ఎన్నెన్నో ఉన్నాయి. ఇది కరెక్టే కాదు. ఇది ఒక్కరోజు అయిపోయినా కూడా పాపం ఎంతోమంది నష్టపోతారు అన్నమాట. ఎందుకంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ డెలివరీ కానీ అమెజాన్ కానీ ఎవరైనా సరే అంటే ఇక్కడ ఈ 4 గ్రౌండ్లు అనమాట. ఇక్కడ ఈ కింద స్థాయిలో ఉండే వాళ్ళందరూ మాలాంటి వాళ్ళందరూ ఎన్నో బాధలు పడి పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు కావాలా, సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది కష్టం. అవుతుందంట. ఖచ్చితంగా ఇబ్బంది. పెట్రోల్ ఆపితే ఖచ్చితంగా ఇబ్బంది అది అందరికి. కానీ పెట్రోల్ ఆపేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ పెడితే అప్పుడైతే ఆగదు. ఇది నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టకుండా నువ్వు పెట్రోల్ పెద్ద స్కామ్ చేసి ఇది కరెక్ట్ కాదు. ఇది పక్కా స్కామ్. ఇది లేకపోతే పెట్రోల్ బంక్ వాళ్ళు కూడా ముందు రోజు పెట్రోల్ సేవ్ చేసుకుని బ్లాక్ లో అమ్మించేలా కూడా చేస్తారంట. అది ఉండదా? అట్ట కూడా అదే కదా. అట్ట కూడా ఆ రోజు ఏమవుతుంది? ఈ సండే రోజు నీకు కావాలి కాబట్టి 100 రూపాయల పెట్రోల్ని 200కి 300కి 500కి 1000 రూపాయలు కూడా అమ్ముతారనమాట. ఇంకా ఈడు కొంటాడు. ఈడు తప్పదు. వీడికి ఏదో ఒకటి కొనాలి తప్పదు. అత్యవసరం అనుకో కొనాలి తప్పదు. అది అన్యాయం. ఇది కాదు, ఇది దారుణం. ఇది ఆదివారం పెట్రోల్ బంద్ చేయడం అనేది అది సరికాదు. ఏదైనా కూడా పెట్రోల్ బంకులు బంద్ చేయడం అనేది వాళ్ళు ఆ యూనియన్ నుంచి బంద్ చేయడం అనేది విన్నాము. ఆయన పెట్రోల్ పంపుల యాజమాన్యం అధ్యక్షుడు సురేష్ కుమార్ ప్రకటన వేశారు. ఇలా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ 8 రాష్ట్రాలలో బంద్ చేయాలని చెప్పేసి అనే సంకేతం తీసుకొస్తే అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ పెట్రోల్ పంపులు బంద్ చేయడం అనేది అది సరికాదు. ఎందుకంటే ఎవరికైనా అత్యధిక అవసరం పడుతుంది, ఎమర్జెన్సీ ఉంటుంది. పెట్రోల్ని ఆదా చేసుకోండి. పెట్రోల్ని ఆదా చేసుకొని మీరు రవాణా వ్యవస్థ తక్కువ చేసుకోండి, షార్ట్ కట్లు చేసుకోండి. ఆ విధంగా మెథడ్ చెప్పాలి. కానీ పెట్రోల్ పంపులు బంద్ చేస్తామంటే అది సరికాదు. ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ ఒక్కొక్క దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర డబ్బులు ఉంటాయి, టైంలో పోసుకోవడానికి ఎమర్జెన్సీ వస్తుంది. అప్పుడు ఆ పెట్రోల్ పంపులు బంద్ చేసే గిట రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బంది కదా. అట్లనే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మీద ఇన్కమ్ ట్యాక్సులు కానీ వీటి కానీ ఒక్కొక్క రోజు గవర్నమెంట్కు ఇలా చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్న ఆంధ్రప్రదేశ్ చూసుకున్న కొన్ని 100,000 పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఒక రోజు బంద్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్కమ్ తగ్గే సోర్స్ చాలా ఉంటుంది. ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇట్లా చేశారు అంటున్నారు కదా. ప్రకృతి అంటే ప్రకృతిని ఓకే, ఒక రోజు బంద్ చేయడం వల్ల ప్రకృతికి ఏమి ఇబ్బంది కాదు కదా. చెప్పాలి, ఏమన్నా తగ్గించుకోమని చెప్పాలి. మీరు రవాణా తగ్గించుకోండి, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి తప్ప షాపులు పెట్రోల్ పంపులు బంద్ చేసే గిట్ట ఒక ఏమైనా ఎమర్జెన్సీ వస్తుంది, ఎవరికైనా బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు వేరే వాళ్ళైతే వెహికల్ అడగలేరు కదండి. వెహికల్దారులకు కూడా వాహనదారులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బడిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇట్లా బంద్ చేయడం కరెక్ట్ కాదు. పెట్రోల్ని ఆదా చేసుకోండి, మీరు రవాణా తక్కువ చేసుకోండి, పర్యావరణాన్ని రక్షించుకోమని చెప్పి ఆ విధంగా సంకేతం చెప్పాలి తప్ప ఈ బంకులు బంద్ చేస్తామని చెప్పేసి ప్రజలు భయపెట్టించి ఇప్పుడు బంకులు బంద్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ దళారులు ఈ బ్లాక్ లెమటోలు వాళ్ళు రెచ్చిపోతారు. ఇక వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంటే వాడు 200 రూపాయలు అంటే మన అవసరం. ఇప్పుడు మనకు అవసరం కాబట్టి కంపల్సరీ అండి మనం ఏం చేస్తాం, అవసరమే కాబట్టి కంపల్సరీ కొనాల్సి వస్తుంది. ఇప్పుడు వైన్స్లు బంద్ అయితేనే చూడండి బ్రదర్, వైన్స్ బంద్ అయితేనే బ్లాక్లో పోయి కొనుక్కొని తాగుతారు. అట్లాంటప్పుడు పెట్రోల్ అనేది కూడా అవసరం కాబట్టి కంపల్సరీ దాన్ని కూడా కొనుక్కొని దళారుల దగ్గర మోసపోవడం తప్ప ఇదంతా ఏముంటుంది. మళ్ళీ అట్లనే ఈ పెట్రోల్ పంపులో పనిచేసే వాళ్ళు కూడా ఎంప్లాయీలు కూడా వాళ్ళే అమ్ముతారు ఇక సయానా. అంటే వాళ్ళే పెట్రోల్ బందులు అని చెప్పి వాళ్ళే బ్లాక్లో అమ్ముకొని మళ్ళీ అదే సప్లై చేస్తూ ఉంటారు సండే కూడా అంటారు. 100% అది. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ పంప్ వాళ్ళ దగ్గర ఉంది, ఓ డబ్బాలో ఒక 50 లీటర్ల 100 లీటర్ల డీజిల్ కానీ పెట్రోల్ కానీ దగ్గర పెట్టుకొని వాళ్ళే బ్లాక్లో అమ్ముతారు కదా బ్రదర్. ఎందుకంటే ఇది బంద్ అనేది కాదు, తగ్గించుకోమని చెప్పాలి, ప్రజల్ని ఆదా చేసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ద్వారా చెప్తే గిట్ట బాగుంటుంది. పెట్రోల్ కూడా రేటు చాలా పెంచేస్తున్నారు. ట్యాక్సులు పెంచేసి పెట్రోల్ని బయట దేశంలోకి వెళ్ళి చూసుకుంటే వాళ్ళకి 30 నుంచి 35 రూపాయలు లీటర్ వస్తే గిట్ట మన భారతదేశానికి వచ్చేసరికి మనకు 109-110 రూపాయలు అవుతుంది. కంపల్సరీ రేట్లు కూడా తగ్గించాలి. అదేవిధంగా ఈ పెట్రోల్ పంపులు బంద్ చేయడం వల్ల కూడా పెట్రోల్ రేటు అధికంగా కూడా ఒక్కరోజు మాత్రం పెంచారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.